సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో లబ్ధిదారులకు నిధుల పంపిణీ డీబీటీకి సంబంధించిన అంశం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇమీడియట్గా ఈరోజు రాత్రిలోపు ఆ 14,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బెనిఫిషరీస్ అందరికీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అంటూ రకరకాల పథకాలకు సంబంధించిన నిధులు ఈరోజు విడుదల చేయాల్సి ఉంది. నిజానికి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీతో వెళ్ళింది. బట్ ఎలక్షన్ కమిషన్ ఆ నిధుల విడుదలకు సంబంధించి బ్రేకులు వేస్తుంది. రేపటిలో మాత్రమే నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం అయితే ఈరోజు ఇవ్వాలి. బట్ ఎలక్షన్ కమిషన్ కొర్రీలు పెడుతోంది. ఎలక్షన్ కమిషన్ గతంలో ఎప్పుడూ లేనట్లు వ్యవహరిస్తున్నట్లు కనపడుతోంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అడుగుతోంది, కేంద్ర ఎన్నికల కమిషన్ రాసిన లేఖ, జనవరిలో ఎందుకు బటన్ నొక్కారు, ఇప్పుడు ఎందుకు విడుదల చేస్తున్నారు, ఇప్పుడు అసలు విడుదల చేయాల్సిన అవసరం ఏంటి, విడుదల చేయకపోతే జరిగే నష్టం ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అసలు ఆర్థిక పరిస్థితి ఏంటి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఏంటో ఎలక్షన్ కమిషన్కి ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశం పైన ఎలక్షన్ కమిషన్ ఎందుకు ప్రశ్నలు వేస్తుంది? సరే, వీటిపైన మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు యూహా. నమస్తే అండి. ఏంటి ఎలక్షన్ కమిషన్ పరిస్థితి? వేటగాడి వెర్రేదో అయితేనంటే పులి బొమ్మ చూపించిందన్న సామెత ఉంటుంది. అలా మనం గతంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ ముందు కూర్చుని ఓవర్ యాక్షన్ చేసి బ్యాచ్ లేక వైఎస్ఆర్సీపీ నుంచి ఈ నాటకాలు ఆటలు చెల్లుబాటు అవుతున్నాయి. ఇప్పుడు మీకు నిజంగా ఇంత ఫైనాన్సెస్ మీద మీకు కన్సర్న్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చేతకాంతనం వల్లనే మేలో ఎలక్షన్స్ పెట్టుకుని ఏడవలసి వచ్చింది. ఎవడెవడో పొత్తులు పెట్టుకునే దాకా మీరు వెయిట్ చేశారు. దట్స్ వై ఇట్ ఇస్ గాట్ డిలేడ్. ఎందుకంటే గతంలో ఫిబ్రవరి, మార్చిలో నోటిఫికేషన్ వస్తానే ఈ బోగోని తపేల ఛానల్ గానే ఊతర కొట్టుకుని చచ్చారు. జనవరిలోనే జనవరి స్కెడ్యూల్ రాస్తుంది. అప్పటి నుంచి బదలగొట్టుకుని ఆఖరికి ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ నాటాడు కూడా ఛాలెంజ్లు చేసిన ఉదంతాలు మనందరికి తెలుసు. అప్పుడు ఆ ప్రాసెస్ లో ఎలక్షన్ కోడ్ అడ్డు రాకుండా ఉండడం కోసం ఈ నిధులు సక్రమంగా రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు సభా సాక్షిగానే దాన్ని నొక్కారు బటన్లు. ఓకే, ఇది ఒక ఎత్తి అయితే అబ్బా మీకు ఫైనాన్సెస్ మీద బ్రహ్మాండమైన కన్సర్న్ ఉంది కదరా భయ్. మీరు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ స్టేట్ వైజ్ గా కండక్ట్ చేసినప్పుడు మా అదృష్టంకో దురదృష్టంకో జాతీయ ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్స్ ఒకేసారి వచ్చాయి. బట్ ఇదే ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో ఇదే నేపథ్యంలో హరీష్ రావుని ఆ రోజు ఫైనాన్షియల్ ఎబిలిటీ మీద మీరు క్వశ్చన్ చేయకుండా పోస్ట్ పోన్ చేశారు కదా. దాని పర్యవసనంలో ఈ రోజు దాకా మీకు రాష్ట్రంలో రైతులకి రావాల్సిన రైతు బంధు పథకం రాలేదు. అప్పుడు మీరు బాధ్యతగా రాష్ట్ర ఫైనాన్సెస్ మీద ఈ రోజైనా మీరు క్వరీ తీసుకున్నారా? ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ కదా. ఏది ఇది కాక రేపు ఆగస్టులో ఇస్తానని చెప్తున్నాడు, ఏది రుణమాఫీ మీద, వీటి మీద ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ తెలంగాణ దగ్గర తీసుకున్నారా? అంటే ఆంధ్రప్రదేశ్ కి విపరీతమైన ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్తున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో నేను ఆగస్టులో చేస్తానని చెప్తున్నారు. మీ మొహానికి మీ డైరెక్షన్ లో సిఐడి ఎంక్వైరీ చేస్తే ఇవాళ పచ్చలోడ పేపర్లు వేసిన హెడ్డింగ్కే దిక్కుదేమనలేదు. దేని మీద రెస్పాండ్ అవ్వాలి, దాని మీద రెస్పాండ్ అవ్వండి. ధన ప్రవాహం జరుగుతుంది, అడ్డుకట్ వేయండి. నేను 8 కోట్ల క్యాష్ దొరికింది ఓ చెక్ పోస్ట్ దగ్గర, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఎవరు అడుగుతున్నా చెప్పాలి కదా, ఎంక్వైరీ చేయాలి కదా, అటువంటి వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలి. నీ దగ్గర నేను దాకా ఉత్తరించి చూడలేడు, పరాల్లో ఉన్నాడు కదా ఆ నిమ్మగడ్డాడు, పిలిచి అడగండి. పోవడం ఫర్ ఫ్రంట్ ఏదో పెట్టాడు కదరా, తీర్చిదిద్దేస్తానన్నావు కదా ఎలక్షన్ అన్నిటి. నేను ఏం తీర్చిదిద్దో, ఒకతోకలు ఏం జరిగావు సరదా ప్రక్షాళ ఇద్దాం కూర్చోబెట్టా. వీటికి దమ్ము ధైర్యం ఉండదు. ఎవడో ఆడించినట్టు కోతాట ఆడుతుంటే ఇది ఎలక్షన్ కమిషన్ యొక్క నా కన్సర్న్ ఏంటంటే అంతమంది ప్రజలను ఎందుకు బాధితులు చేయాలి? కోటి మంది ప్రజలండి, కోటి మంది ప్రజలు. అడ్మిషన్స్ టైము ఇప్పుడు గత 5 ఏళ్లు బట్టి విద్యా దీవెన అంతుంది కదా, నెక్స్ట్ రైతు బంధువు రైతుకు సంబంధించింది అంతుంది కదా. ఇప్పుడు ఇచ్చింది ఏంటి? అకాల సబ్సిడీ కదా, అకాల వర్షాలు, ఇన్పుట్ సబ్సిడీ, రీఎంబర్స్మెంట్, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవే కదా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నవి. సో వీటికి గత 4.5 ఏళ్ళు బట్టి ఇదే ఎలక్షన్ కమిషన్ ప్రతి బడ్జెట్ లో మీరు చేసేయండి కూర్చుని. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ ఎబిలిటీ గురించి ఎలక్షన్ కమిషన్ అడుగుతుందా? అండ్ విచ్ వే? ఇది ఫస్ట్ టైం చెప్తున్నారు. ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టిందని సామెత ఉంటుంది. అసలు నిజంగా ప్రజలు లబ్ధిదారులు తిరగబడండి. ఎందుకంటే తెలంగాణలో ఇక్కడ మనకి రాకపోతే ఎలక్షన్ కమిషన్ కి బాధ్యత లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్వహించిన తర్వాత రేపు ఎలక్షన్ చేసేసి ఓ దిక్కుమాల ప్రకటన ఇచ్చి చెదురుమదురు ఘటనలు తప్ప ఇంకేటి జరగలేదని ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చి పారిపోయే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. వీడికి ఏం హక్కు ఉందో ఒకసారి ప్రజలు కనుక్కోమనండి. ఎలక్షన్లు సక్రమంగా నిర్వర్తించడానికి ఎలక్షన్ కమిషన్ క్లస్టర్స్ లోకి తీసుకుంటున్న ఈ వ్యవస్థలో వ్యవస్థ నిర్వహించిన విధులు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే నా పాత విశ్లేషణ చెప్పాను. సోషల్ మీడియాలో జనవరి 28 నుంచి మొదలెట్టారు ఈ కార్యక్రమం. అంతున్నాయి ఫేసుల వారీగా సోషల్ మీడియాలో. ఇందాక ఒకటి చూసా, పిల్లాడు పుట్టాలా లేదా, పుట్టిన పిల్లాడు ఎలా ఉండాలా లేదా అనేది వేరే, మధ్యలో మంత్రసానితనం అంటాం కదా,
మంత్రసాని కక్కు వచ్చినా మంత్రసానం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేయాలి. సో బిడ్డ ఎలా పుడతాడో నీకు సంబంధం లేదు, పుట్టినోడి ఎలా బతుకుతాడో ఎలా పోషిస్తాడో నీకు సంబంధం లేదు. వచ్చి నువ్వు మంత్రసానితనం చేసిపో, డెలివరీ చేసిపో. అంతే. ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది అది కదా. నీ దగ్గర అసలు నేను పోషించడానికి డబ్బులు ఉన్నాయో లేదా అప్పటి వరకు నేను డెలివరీ చేస్తుంటే నీ మొగుడు మగాడో కాదో సర్టిఫికేట్ తీసురా, వీటితో నువ్వు సంసారం చేసావు లేదా, ఇలాంటి నీకే చాలా ప్రాపర్ ఎగ్జాంపుల్ అనిపించింది. ప్రాపర్ నేను కూడా ఇలాగే అడుగుతున్నా. నీ మొగుడు కాదో లేదో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసురా, సంసారం చేసాడు లేదు ఎస్టాబ్లిష్ చేయి, ఇలా అడిగినట్టు ఉంది. నాకు నోరు తినంగా రావట్లేదు, ఎందుకంటే చాలా అసహ్యమైన బిహేవియర్ కండక్ట్ అవుతున్నప్పుడు ఎవడండి ఈ వ్యవస్థలో నక్సలైట్లు గన్లెట్టుకుని అడవలంపడి తిరగడం కాదు, ఏదో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి ఎలక్షన్లు బాయ్కాట్ చేయడం కదా సన్నాచగలరు. ఇలాంటి వాళ్ళు చేస్తున్న దాచికాలను ఎదుర్కోండి. ప్రజాస్వామ్యం మన చేతిలో లేదు, మన పరిరక్షించి నాదులు లేనప్పుడు వాళ్ళ గురించి ప్రజాస్వామ్యం రక్షిస్తామని చెప్తారు కదా కబుర్లు. రక్షించడం కదా, నూతన ప్రజాస్వామిక విప్లవం వాళ్ళు అడుగుతుంది. సరే, ఇప్పుడు ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎందుకు ఈ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, పొలిటికల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతుంది? తెలుగుదేశం పార్టీ ఎందుకు మౌనంగా ఉంది? నాకు ఇష్టమే కదా. ఇప్పుడు మీకు చెప్తున్నాను సార్, ప్రభుత్వం ఈ రోజు దాకా చేసిన పనుల్ని నిలువరించే స్థాయి శక్తి లేక ఒక ఎలక్షన్ కమిషన్ అనే ఒక సైంధవం అడ్డు పెట్టుకుని సెకండరీ రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం. ఈ సెకండరీ రాజకీయాలకి 1 కోటి మంది ప్రజలు ప్రభావితం అవుతున్నారు. సో తెలుగుదేశం 64,50,000 మంది పెన్షన్దారులు, 1 కోటి మంది వాళ్ళ లబ్ధిదారులు ప్రభావితం అవుతున్నారు. 1,64,24,00,000 మంది జీవితాలతో ఆడుకోవడానికి ప్రజాస్వామ్యంలో ఒక ప్రాంతీయ పార్టీ ఉందని ప్రత్యక్షంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో వాళ్ళే చెప్తున్నారు, మేము మిమ్మల్ని రక్షించాం కాపాడమని. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మన డిబేట్లో కూడా కొంతమంది మాట్లాడతా ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, 1% కూడా ఓట్లేవు అంటే 1% కూడా ఓట్లేవని మాకు కూడా తెలుసు. ఎలక్షన్ కమిషన్ ఇది ఎలక్షన్ టైంలో అవసరం ఉంటుంది కాబట్టి పెట్టుకున్నాం ఓపెన్ గా చెప్పారు చాలా మంది. ఇప్పుడు పర్పస్ సర్వ్ అవుతుందా? తెలుగుదేశం సర్వ్ అవుతున్నట్టే కదా. ఇది సెకండ్ రాజకీయాలు సైంధవ రాజకీయాలు చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్. అందుకే మీరు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూడండి, మీరు గమనించట్లేదు, అది చంద్రబాబు నాయుడు ఎప్పుడు పెట్టేపడి పక్కన అని చెప్పి చాలా రోజులైంది. అసలు ఏమీ తెలియని పవన్ కళ్యాణ్కి ఒక చిన్న అప్లిఫ్మెంట్ ఇచ్చాడు దత్తపుత్రుడు అని. నెక్స్ట్ వ్యవస్థలో ఈ పేపర్లతో యుద్ధం చేస్తున్నాడు. అది ఇవాళ నిదర్శనం ఏంటి? ఆ పచ్చలో రాసిన హెడ్డింగ్ ఇవాళ మెయిన్ పేజ్ లో. సో వీడితో యుద్ధం ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఆయన, ఇది ఎదవని. మీకు అర్థమైందా? మధ్యలో క్యాంపెయిన్ స్టార్ట్ అయిన తర్వాత దయచేసి 2 వారాల పాటు మీరు ఆ పేపర్లో టీవీలు చూడకండి అని కూడా అప్పీల్ అది కూడా చెప్తున్నాడు. ఎందుకంటే యుద్ధం వీళ్ళు చేస్తున్నారు ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు చేతకంతనాడు. వీళ్ళ చేతనైతే ఏముంది, నా మేనిఫెస్టో ఇది, నేను చేయబోయేది ఇది, సంపద సృష్టిస్తాను కాదు. ఇప్పుడున్న ఫైనాన్షియల్స్ కి ఆర్థిక శాస్త్రం చదివాడు కదా, ఒక 50 నుంచి 70,000 కోట్లు మాత్రం వెసులుబాటు ఉంటుంది ఈ ప్రభుత్వం చేయడానికి. నేను ఫైనాన్సెస్ ఈ విధంగా సృష్టిస్తాను కాబట్టి 1,60,000 కోట్లు సంక్షేమం చేస్తాను మొగాళ్ళు చెప్పానండి, చెప్పలేడు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన 40,000-50,000 కోట్ల ఆ సంక్షేమం కూడా ఎవరికి ఇచ్చాడు ఎవరికి తెలియదు, లచ్చికి చీటి సంత గాజుల్లాగా. సో వాళ్ళ నిరంతరం ప్రజలకు ఒక ట్రాన్స్పరెన్సీతో అందిస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిలువరించలేక ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక వ్యవస్థలతో మేనేజ్మెంట్ షో స్టార్ట్ చేసాడు. చంద్రబాబు నాయుడు జీవితం సక్సెస్ రేషియో వ్యవస్థల మేనేజ్మెంట్ షోయే కదా. వాట్ ఈస్ డెమోక్రసీ ఫర్ తెలుగుదేశం అంటే మీనింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ షో విత్ రెస్పెక్ట్ టు ఇన్స్టిట్యూషన్స్. This is what the success story of Chandrababu Naidu. The same old story is repeated. హైకోర్టు తీర్పునే తప్పుపడుతుంది తెలుగుదేశం. హైకోర్టు అసలు ఎట్లా తీర్పిస్తుంది? ఇవన్నీ స్కీమ్స్ చేస్తే వైసీపీకి లబ్ధి చేకూరుతుంది కదా. అది తెలిసి ఎలక్షన్ కమిషన్ మంచిగా ఎలక్షన్ జరగాలని డెసిషన్ తీసుకుంటే హైకోర్టు ఎట్లా తీర్పు చెప్తుందని టీడీపీ ప్రశ్న. హైకోర్టు అన్నది గౌరవ న్యాయస్థానం అన్నది వ్యవస్థే కదా సార్. వ్యవస్థలు మేనేజ్మెంట్ చేయాలి కదా. మేనేజ్మెంట్ చేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎప్పుడైతే నడుము బిగిస్తుందో ఆ వ్యవస్థను తట్టుకోలేరు వాళ్ళు. యాజ్ పర్ మర్ ప్రియాంబుల్ వ్యవస్థ మేనేజ్మెంట్ అయిపోవాలి, టు బి మేనేజ్డ్, అది క్లాజ్ వాళ్ళది. వెన్ ఇట్ ఇస్ నాట్ బీన్ మేనేజ్డ్, వెన్ దే ఆర్ కమింగ్ ఫర్ ద రెస్క్యూ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ 1 crore అన్న దగ్గర వీరికి డైజెస్ట్ కావట్లేదు. అదే కోర్టు తీర్పుని తప్పుపడుతున్నారు. గతంలో కోర్టు చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇలా ఎందుకు చేయలేదు, కోర్టు చెప్తే కూడా కోర్టు ధిక్కరించి ఎన్ని మాట్లాడేవాళ్ళు కదా. ఇప్పుడు ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎక్కడ ధిక్కరించారు సార్? డీజీపీలు సిఎస్లు వెళ్ళి కోర్టులు నిలబడేవారు కదా. వీడికి అందించే లీకులు గాలు దరిద్రం అని ప్రతిరోజు పాప డీజీపీలు సిఎస్లు వెళ్ళి కోర్టులో నిలబడి ఇవాళ నిజంగా ప్రజలకు ఏదైతే అర్థమవుతుంది దగ్గర సినిమా కనబడుతుంది కదా వాళ్ళకి. సో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ పెన్షన్లు ఆపినప్పుడు చీఫ్ సెక్రటరీ గారికి ఫోన్ చేశారు, ఆయన ఫోన్ చేశారు అనేది మీడియాలో పెద్ద వార్త, ఇమీడియట్గా ఇవ్వండి అని చెప్పారు. ఇప్పుడు ఇంతమందికి నష్టం జరుగుతుంది, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయట్లేదు, ఎందుకు ఎలక్షన్ కమిషన్ లేఖ రాయట్లేదు, ఎందుకు అసలు మాకు సంబంధం లేదంటే సైలెంట్ ఉంటుంది సార్? ఇప్పుడు అందరూ 2,000, 3,000, 1,000 పంచి రోజులు లబ్ధిదారులకు డైరెక్ట్ గా పంచి ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ సంక్షేమ పథకాల్లో నేను ఇందాక పొద్దుటూరు సభ చాలాసార్లు చెప్పాను కదా, నాకు 1 లక్ష ఇచ్చాడు, 3 లక్షలు ఇచ్చాడు, 4 లక్షలు ఇచ్చాడని చెప్పిన ప్రజలు ఇవాళ ఈ లబ్ధి పడితే ఎంత పడుతుంది? సో 4 ఏళ్ళుగా ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఆపింది ఎవరైనా చూస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వేయలేదని చూస్తారా? ఆపింది ఎవరు? ఇప్పుడు మీకు రాక్షసులు
ఒక మంచి యజ్ఞం యాగం జరుగుతున్నప్పుడు రక్తమాంసాలు వేసి చెత్త చెదరం వేసిన నానా కథలు విని పెరిగిన వాళ్ళమే మనం. ఇప్పుడు యజ్ఞం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యజ్ఞం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి రాక్షసుల్లో అపోజిషన్ పార్టీలు దిక్కుమాల భౌగోళిక ఛానల్ ఇంక్లూడింగ్ ఎలక్షన్ కమిషన్ కూడా తోడిందని ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే న్యాయస్థానం మీద ఆడికి లేకపోవచ్చు, మనందరికి గౌరవం ఉంది కదా. డెఫినెట్గా. సో కోర్టు ఇచ్చిన తీర్పు ఇస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. వెనకాల డిస్ప్లే చేయమనండి మీ పీసీఆర్ని. ఆ కోర్టు తీర్పు కనుక చెప్తే 10వ తారీఖు అంటే ఇవాళ రాత్రి లోపు 3 గంటల లోపు నీళ్ళు ఎక్స్ప్లెనేషన్ గ్యారంటీకి ఇస్తారు. ఇస్తే వీళ్ళకి అర్థం కాని తెంగర మేళం ఏంటంటే అది డీబీటీ ఓ బటన్ నొక్కి వెళ్ళిపోతాయి అకౌంట్లలోకి. సో దీని ఇంపాక్ట్ ఉంటుందా సార్ పాలిటిక్స్ లో రిజల్ట్ పైన? డెఫినెట్గా. వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే ప్రజలు కన్విన్స్ అవ్వడం అన్న దగ్గర ఉంటుంది. నా నోటి దగ్గర కూల్ లాగడం జగన్మోహన్ రెడ్డి ఇస్తానంటే డెడ్ అని చెప్పి ఆల్రెడీ ముసలోళ్ళు అమ్మనా బూతులు తిడతారు ప్రతి దగ్గర. అవునా? ఈ 64,50,000 మంది లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళైతే చెవుల నుంచి రక్తం కారిలా తిడతారు తెలుగుదేశాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పేరెట్టి. సురేష్ చౌదరి గారు కూడా నేను ఎక్కడో మాట్లాడారంట, చంద్రబాబు సీఎం అవుతే ఇవన్నీ చేయలేము, ముళ్ళ కిరీటం సీఎం సీట్ ఇప్పుడు ఇన్ని హామీలు అమలు చేయలేమని చెప్పారు. నటసామరెడ్డి బీజేపీ వాడు కదా ఇప్పుడు. అది ఎటుక ఉంటుంది అమీబాది, ఎటుక ఉంటే ప్రవహించేస్తుంది. ఇందుకు అనవసరం టెన్షన్ పడొద్దని చెప్పండి, డిపాజిట్లు కూడా వస్తాయి డౌట్ వాళ్ళకి. మీరు మరీ ఉన్నారు సార్ బీజేపీ వాడికి వేసేస్తారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంత ఎరుమాలకు ఎవరు లేరు లేండి సార్. ఎందుకు రిజల్ట్స్ వస్తాయి కదా, గాబరా ఎందుకు? అంటే వీళ్ళు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాట అంటే 5 నెలల నుంచి ఇవ్వకుండా ఇప్పుడు సడన్గా ఇవ్వమని అడగడం, దానికి హడావుడి చేయడం ఏంటి అని. రోజు ఇచ్చుకుంటాను కూర్చుంటారు, పని పాటు ఉంటుంది కదా. ఇది షెడ్యూల్ కదా, క్యాలెండర్ కదా, క్యాలెండర్ యాజ్ పర్ క్యాలెండర్ ఇది. మరి దానిపైన ఆ రకమైన క్యాంపెయిన్ ఎందుకు చేస్తున్నారు? స్కూల్ క్యాలెండర్ మాట పక్క తీయండి సార్. స్కూల్ ఎప్పుడు తెస్తారు? ఎక్కడ మీకు స్టార్ట్ అవుతుంది కదా, అంతే కదా. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సెకండ్ సెక్షన్. కొన్ని కాలేజీలు కానీ తీసేశారు జస్ట్ ఈ మేలో ఇది కాబట్టి. సో పిల్లలకి అందించే పుస్తకాల కార్యక్రమాలు స్కూల్కి డిపాజిట్లు చేసుకుని వాళ్ళ పుస్తకాలన్నీ పబ్లిషర్స్ దగ్గర నుంచి వాళ్ళ నుంచి కొనాలి కదా. కొనాలిగా, మరి ఆబ్వియస్గా కొనాలి కదా. ఈ చదువుకున్నడికి సంవత్సరాడికి తేడా ఇదే అంటారు. సో డెఫినెట్గా ఇది చాలా కీలకమైన పాయింట్, చాలా ఇంపాక్ట్ చూపించే పాయింట్. డెఫినెట్గా సార్. ఇప్పుడు ప్రజల యొక్క నోటి దగ్గర కూల్ లాక్కోవడంలో ఎలక్షన్ కమిషన్ ముఖ్యంగా సౌత్ స్టేట్స్లో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీద ఎలాంటి వివక్ష చూపిస్తుందో చూడండి. బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే అధికారం లేదో ఎలక్షన్ కమిషన్ త్రూగా ఈ దాష్టికానికి రీజనల్ పార్టీలు స్ట్రెంథన్గా ఉండాలని నిర్వీర్యం చేయడానికి మళ్ళీ రీజనల్ పార్టీలనే పొత్తుగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు చేస్తున్న దాష్టికానికి 1,60,00,000 మంది ప్రజలు ఎలా సఫర్ అవుతున్నారో చూడవచ్చుకోమనండి. కోర్టు తీర్పు ఏంటి తెలుసు సార్? 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఇన్పుట్ సబ్సిడీ, చేయూత, విద్యాదేవన, ఆసరా, ఈబీసీ నేస్తం లాంటి వాళ్ళ దాంట్లో వేయొద్దు, బట్ 10వ తారీఖు లోపు వేసుకోవచ్చు అని క్లియర్గా చెప్పింది కోర్టు. రేపు 2 రోజులు ఎలక్షన్ కోడే కదా సార్. ఈరోజు నైట్ కదా, పైగా అయిపోయిన తర్వాత వేయరు కదా, ఇమీడియట్గా వేయడానికి లేదు కదా, అప్పుడు కూడా కోడే ఉంటుంది కదా. జూన్ 4 వరకు కోడే ఉంటుంది, జూన్ 4 వరకు వేయడానికి సంబంధించిన అవకాశం లేదు. ఇక్కడేమైంది రైతు బంధు? తెలంగాణ అదే అయింది కదా. ఇంకా రాలేదు కదా, ఇంకా రాలేదు, ఇప్పటికి రాలేదు రైతు బంధు. ఇప్పటికి రాలేదు. తెలంగాణలో ఎప్పటికీ రైతు బంధు రాని పరిస్థితి. ఇది చాలా అన్యాయం సార్, ఇది నిజంగా చెప్తున్నాను. ప్రజల్ని పట్టించుకోకుండా ఈ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు ఇది చేశారు అనేది బయట జరుగుతున్న ప్రచారం. తెలుగుదేశం పార్టీ కనీసం సార్ మీకు మాట చెప్పనా, కూసే గాడిది వచ్చి మేసే గాడిదని చెడగొట్టింది అన్నది ఈ తెలుగుదేశం పెట్టింది విద్య. వీళ్ళకి పెట్టింది పేరు ఏంటంటే ఈడు చేయడు చేశారని నాటకాలు ఆడితే ఈ నాటకాలను ఇటు పబ్లిష్ చేసే ఈ దైద్రగొట్టేదాలు ఉన్నంతకాలం నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పరిరక్షించింది తెలుగుదేశం కాదు. ఇక్కడ కూర్చోపెట్టి సోషల్ మీడియాని యాక్టివేట్ చేసి ప్రజలకు ఒక నెగిటివ్ పబ్లిసిటీతో సస్టైన్ అవుదామని చూస్తున్నారు. బట్ ప్రజలు నిజంగా విజ్ఞత వితరణ చాటుకుంటే ఖచ్చితంగా తీర్పు వేరే. కానీ ఇప్పుడు ఇమీడియట్గా వాటిని రిలీజ్ చేయండి అని తెలుగుదేశం పార్టీ చెప్పాలి కదా. పెన్షన్ల విషయంలో సిఎస్కే ప్రాణాలు తీసేశారు కదా, చెప్పలేదు. అదే సంక్షేమం నవరత్నాల పథకాలు పార్టీ పార్సల్ కదా, చెప్పాల్సిన బాధ్యత లేదు. సరే చెప్పలేదు అనుకుందాం, బాధ్యత లేదు అనుకుందాం, ఏమని అనుకుందాం. కనీసం మీరు కంప్లైంట్ మీద ఇది ఆపారంట అనే దానికన్నా మేము కంప్లైంట్ చేయలేదని చెప్పాలి కదా కనీసం. ఇంకా మరేం చెప్తారు? మీరు మౌనం అర్ధాంగీకారం అన్న దగ్గర ఈ దరిద్రగొట్ట పనులన్నీ చేస్తుంది అలే అనే విషయం మాత్రం ప్రజలు తెలుసుకోగలిగితే చాలు. కనీసం మాకు సంబంధం లేని ఇష్యూ అంటూ దీన్ని పక్కన పెట్టేసి ఎల్టీఏ చుట్టూ తిరుగుతున్నారు. పొద్దున్న నుంచి విపరీతంగా ఫోన్ కాల్స్, నాకు 7-8 ఫోన్ కాల్స్ వచ్చినాయి ఈరోజు ఒక్కరోజే. ఐవీఆర్ఎస్ కాల్స్ యుద్ధం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల మీద. వాళ్ళు చేసేది ఎంత కొనుగోలు గారు ఫామ్లే ఇక్కడ ఈ ప్రశాంత్ కిషోర్ గారు తీసుకొచ్చి ఇది బాగా పెట్టామని చెప్పి అది తీసుకున్న 150-200 కోట్ల హెరిటేజ్ త్రూగా తీసుకున్న దానికి ఇలాగే జస్టిఫై చేస్తాడు. ప్రజాస్వామ్య ద్రోహమే అండి ఇది. ప్రజలకి ఏదైతే సంక్షేమం అవుతుందో దాన్ని అడ్డుకునేవాడు అందరూ
ద్రోహులే, ద్రోహులే ప్రజాస్వామ్య ద్రోహులే. ఆబ్వియస్ గా అదే సో ఇది బ్రైబ్ కింద బ్రైబింగ్ ఆఫ్ ఓట్ కాదా అనే ప్రచారానికి ఏం చెప్తారు? 4 ఏళ్ళు బట్టి కానీ 5 సంవత్సరాలు ఎలా అవుతుంది సార్? మరి 5 ఏళ్ళు బట్టి మీరు ఉద్యోగం చేస్తుంటారు, ప్రతి నెల జీతం వస్తూ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి నీకు జీతం ఇవ్వను, బ్రైబింగ్ కింద వస్తుందని చెప్పి మీ మేనేజ్మెంట్ అందనుకోండి, ఏమనాలి దాన్ని? అరే బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని అడుగుతారు, అడగరు. అదే అడగాలి ప్రజలు. కడుపు కన్నం తింటారా, గడ్డి తింటున్నారా, మీరు చేస్తున్న పనులని అడగాలి. సో ఈ 1 కోటి మంది పాలిట విలన్ చంద్రబాబు నాయుడు ఈసీ కదా, ఈసీ రూపంలో చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈసీ కోట్లు లేరు కదా, ప్రజలు ఓట్లు వేసిన చంద్రబాబు నాయుడుకి. ప్రజలకు స్వామ్యంలో అన్యాయం చేస్తున్నాడు. గతంలో పెన్షన్దారులకి పెన్షన్ రానప్పుడు ఈసీకైనా కాల్ చేశాడు, ఈ విషయంలో కాల్ చేశాడు కనుక్కోండి. దట్ ఇస్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్ కదా. అప్పుడు ఈసీ కాల్ చేయాలి, ఆయన సిఎస్ కాల్ చేశాడు, ఈసీ కూడా కాల్ చేయాలి. సిఎస్ కి ఫోన్ చేసి తొందరగా ఏంటి ఆల్టర్నేటివ్ మెకానిజం చూడండి ఆయన ఫోన్ ఓవర్ చేసి యాక్షన్ చెప్పాడు. కదా, యాజ్ ఇఫ్ అన్నది ప్రొటెక్షన్ కదా. 1 కోటి మంది ఎఫెక్ట్ అవుతున్న ఇష్యూ పైన రెస్పాన్స్ అవ్వాలి కదా, అంతకంటే పెద్ద ఇష్యూ ఏముంటుంది? రెస్పాన్స్ ప్రజలు అవుతారు. పైగా 1 కోటి మంది మాకు డబ్బులు రాలేదని అడుగుతున్నారు. ఎల్టీఏకి సంబంధించి మాకు నష్టం జరిగిందని మాట్లాడిన లేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, లేడు. వీళ్ళు మాట్లాడేస్తున్నారు. ఎక్సెప్ట్ పివి రమేష్ గారు. ఎవరితో ల్యాండ్ ఎత్తేసినాడు కాబట్టి అది మాట్లాడతారు. ఆయన తప్ప ఇంకోటి మాట్లాడలేరు. దాన్ని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు బాధితుడి కింద. ఇంకో బాధితుడు కనపడలేదు ఇప్పటివరకు. వారి కనపడు ముసుగేసుకెళ్ళి ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసర్ ముసుగేసిన బ్యాచ్ లో ఆయన వెళ్ళి ఉంటాడు. భయంతో కొన్ని పెరిగితనంతో కొన్ని జడ్డితనం ఉంది నా దగ్గర అని. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ అనే పదే చెప్పే ప్రధానమైన స్రవంతి మీడియా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు? ఎందుకు పట్టించుకుంటుంది? వాళ్ళ మెయిన్ మోటో ఏంటి? టు డిస్ట్రాయ్ వైఎస్ఆర్సీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏంటి డిస్ట్రక్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తారు ప్రజలకి. బట్ ఈస్ డూయింగ్ స్ట్రైట్ పాలిటిక్స్. ప్రజలతో సత్సంబంధాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజలకు ఏం కావాలో దాన్ని తీరుస్తున్న ఒక ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పిన జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే పనులు వీళ్ళు చేస్తూ దాన్ని ఎందుకు జస్టిఫై చేయమంటారు? అతను నిరంతరం ప్రజల్లో ఉన్నాడు. ప్రతి ఎమ్మెల్యేని ప్రజల్లో గడపడానికి తిప్పాడు, ఇంటింటికి తిప్పాడు. ఇచ్చింది కాగితం ఇచ్చాడు, బాబు నేను ఈ సంక్షేమం నీకు ఇచ్చానంటే ఎస్ నాకు అందిందని చెప్తున్నారు. ఇవన్నీ ప్రజలకి ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేసినప్పుడు ఇది ఆపతులను తవ్వడం అనేది ప్రజలకు అర్థమవుతుంది. వాలంటీర్లు ఎవడాపారంటే చంద్రబాబు నాయుడు అని ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ డీబీటీ ఎవరు ఆపారంటే చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ కమిషన్ ఉన్న సెకండ్ పెట్టుకుని నాటకాలు ఆడతారని తెలిసిపోయింది. రైట్. జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపెయిన్ ఇవాళ రేపు ఉంది, రేపటితో క్యాంపెయిన్ కూడా అయిపోతుంది. ఈ రోజు ఆయన మంగళగిరి వెళ్ళారు, మంగళగిరిలో ఏదో మాట్లాడారు. మంగళగిరి మీటింగ్ చూసారు, ఏమనిపించింది? ప్రజల స్పందన చూడండి సార్. ఎందుకు లాస్ట్ మంగళగిరి, రేపేమో లాస్ట్ మీటింగ్ పిఠాపురంలో టార్గెట్ చేశారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్? ఆబ్వియస్గా నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటుంది అదే. డీమార్కెడ్ ఎలక్షన్ ఇది. కుప్పం ఈస్ గివెన్ వెరీ క్లియర్లీ దట్ మీరు గెలిపించుకోండి, క్యాబినెట్లో ఉంటాడు మావాడు, మీ వాడు. ఆబ్వియస్. ఒక ముఖ్యమంత్రి కుప్పంకి ఏం చేస్తే ఎరగబడిపోయాడు, జస్ట్ ఒక ఇన్ఛార్జ్ రూపంలో ఉన్న భరత్ రూపంలో రెవెన్యూ డివిజన్ ఎలా అయిందో, ఇవాళ నీళ్ళు ఎలా వచ్చాయి అన్ని కనబడుతున్నాయి క్రిస్టల్ క్లియర్గా. కథలేమి బాధ బదులు డైరెక్ట్ ఇంటరాక్షన్ ప్రజలకి భరత్కు 24 గంటలు దొరుకుతాయి. డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ చూశారు. అలాగే ఇక్కడ మీరు మంగళగిరి, నెక్స్ట్ ఇక్కడ డిమార్కెట్ ఎలక్షన్స్ లోకేష్ని పవన్ కళ్యాణ్ అవతల కూర్చోబెడితే ఇంకేముంది? సో ఎక్కువ ఫోకస్ పెట్టి అక్కడ లాస్ట్ మీటింగ్స్ అక్కడ పెట్టుకోవడం వెనక ఉద్దేశం అదేనా? ఆబ్వియస్గా. ఎవరు ఇప్పుడు ఒక చిరంజీవి ఇలాంటి వాళ్ళందరూ ఎగేసుకొని పోగేసుకొని మొత్తం కాందానం తుప్ప డబ్బులు కట్టుకు వెళ్ళిపోయినప్పుడు నా మనిషి అన్న చిన్నపిల్లని తీసుకొచ్చాడు అక్కడికి. మీరే ఇంటర్వ్యూ చేశారు అమ్మాయికి. ఎస్, మన ప్రతినిధి. ప్రజల క్షేమం సంక్షేమం చేయడానికి ఆడిటరీ స్కిల్స్ అక్కర్లే. గతంలో చంద్రబాబు నాయుడుకి నోరు తిరిగినప్పుడు ఈ చెన్నారెడ్డి దీంట్లో కూర్చుని పెద్దవాళ్ళందరితో ట్రైనింగ్లు ఇప్పించుకున్నాడు. అలాగే పిల్లకి ఎప్పటికైనా ట్రైనింగ్ వస్తుంది. ఇది కన్నా అమ్మాయి సేవ చేయగలదా? కుటుంబం ట్రాక్ రికార్డ్ చూస్తే అలా అమ్మాయి ఎమ్మెల్యే ఖచ్చితంగా పనిచేసింది. ప్రజలు అక్కడే ఉంటారు, 24 గంటలు అందుబాటులో ఉంటుంది. లోకేష్ లాగా బ్రాహ్మణమ్మని చూడాలి, దేవస్థ ఆడుకోవాలంటే పరిగెట్టుకుని రావాల్సిన అవసరం లేదు కదా. పిల్లలతో ఉండాలి కదా సార్. ఎవరు ఉండాలంటే స్థిర నాయకుడు. స్థానికత అన్నది జస్టిఫై అవుతుంది కదా సార్. నేను ఉండొద్దని అంటలే. స్థానికత అన్న దాంట్లో వాట్ ఇస్ యువర్ ఐడెంటిటీ అన్న దగ్గర ఎంతైనా హైదరాబాద్ పక్క మనసులాగే మనిషి వేసెస్ నిరంతరం అక్కడ ప్రజల్లో తన నియోజకవర్గంలో తను ఉండే ఎమ్మెల్యే ప్రజలు కోరుకుంటారు కదా. స్థానికత వైటల్ రోల్ ప్లే చేస్తారు. సో ఇంపాక్ట్ ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి లాస్ట్ సభలో? ఎందుకు ఉండదు సార్, ఎందుకు ఉండదు? మీరు ప్రజా స్పందనే చూడండి. రేపు ఇంకా పిఠాపురం అయితే ఇంకా మలయాళ మనోరమ. పిఠాపురం లాస్ట్ మీటింగ్ అంట, ఆల్మోస్ట్ ఎండింగ్ ఫినిషింగ్ మీటింగ్ అంట అక్కడ. సో ప్రజాస్వామ్యంలో అసలు అపోజిషన్ ఎవడు గెలవద్దని అనుకోవడం ఎట్లా సార్? అది పనికొచ్చినట్టు అయితే గెలాలి సార్. ఇప్పుడు గతంలో మీరు నెహ్రూ గారు వాళ్ళ పార్టీ నాకు అపోజిషన్ కావాలనుకునేవాడు. ఎందుకంటే సరైన వాడు, వాజ్పేయి అటువంటి ఉండేవాడు, మగాడికి తగడం దిగడం అని మాట్లాడేవాడు. అలాంటి ఉంటే ఎవడైనా స్వాగతిస్తాం. ప్రజా సమస్య వదిలేసి ఎంతసేపు వాళ్ళు నువ్వు నన్ను తిట్టావు, నువ్వు నన్ను అన్నావు నేర్చుకుని ఇంట్లో కూర్చొని అలో లేకపోతే నేర్చుకున్నాడు ఆడికి లేలేపాయని చెప్పలేదు. నన్ను అంటే అన్నావు కానీ సరే కానీ ప్రజలకు ఏం చేస్తావు చెప్పని డిబేట్ తగలాలి. మళ్ళీ మనం ఒకసారి వెనక్కి వస్తే డీబీటీకి సంబంధించిన ఇష్యూకి వస్తే బీజేపీ ఎందుకు మాస్క్ వేసుకుంది మొహానికి మొదటికి? వాళ్ళకి ఏం పోయింది సార్,
25 సీట్లు ఉన్నాయి గోపెట్లాగా. ఇడి గెలిచినా ఆడి గెలిచినా మావాడి అనుకుని ఆడు చేస్తున్న తాసారం రాజకీయం ఇంక ప్రజలు బలి అవుతున్నారు. కానీ జనాల పాయింట్ ఆఫ్ జనాల పెయిన్ కదా సార్ అది. జనాలు పెయిన్ నేసండి. మీకు డైరీ చెప్తున్నాను. ఇప్పుడు మనకి వెనకటికి ఒక సామెత ఉంటుంది, వెనకాతల పుండు అల్లుడు వైద్యం అని. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇక్కడ తెలుగుదేశం వాడు గెలిచినా లటక్కని ఎత్తుకెళ్ళిపోతాడు. 25లో మావి ఎన్ని వచ్చే మావి అంటాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిచినా సపోర్ట్ ఇస్తాడు అని ఒక భ్రమలో ఉన్నాడు. ఇక్కడ ఒకటి వచ్చింది కోయిలేషన్ గవర్నమెంట్. కోయిలేషన్ గవర్నమెంట్ వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి విశ్వరూపం ప్రపంచం చూస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నా, తండ్రి రాజశేఖర రెడ్డి మీకు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోమనండి. ఎవరికైనా రాజకీయాలు తెలిసినాడు ఎవరికైనా, మీరు ఏమైనా వచ్చుకోండి, రాష్ట్రానికి నుంచి ఎంపీలు ఇస్తా, రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడాలి. ఒక నాయకుడు ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ తో ఉండాలి. కాంగ్రెస్ సిస్టంలో రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు లేడు. మిగిలిన అందరూ బిక్కులాడుకుంటారు. కాంగ్రెస్ నుంచి నా దగ్గర 30 మంది ఎంపీలు ఉన్నారనేది ఆ ప్రెజర్ కేంద్రం పైన చేసి తెచ్చుకోగలిగారు నిధులు, శాంక్షన్లు. ఇదే ఇంపోజిషన్ ఉంటుంది. చెత్తుకి వచ్చిన విత్తు పండు ఎలా ఉంటదంటే జగన్మోహన్ రెడ్డి లాగే ఉంటది. ఎక్కడలాగా ఈ చేంబడి రాజకీయాలు కాదు కదా, వారసత్వ రాజకీయాలు కాదు. ఒక వారసత్వ రాజకీయాలు మొనాటమీని బ్రేక్ చేసి ఒక స్వయం ప్రకాశ శక్తితో ఎదిగిన ఒక రాజకీయ నాయకుడు అది కూడా ప్రజల్లోంచి ఆవిష్కరించబడ్డాడు. 2014 రాజకీయ నాయకుడు ఆయన కాదు సార్. డోంట్ కన్సిడర్ జగన్మోహన్ రెడ్డి ఇన్ 2014. 2019 లో ఆయన ఒక ట్రాన్స్ఫార్మర్ రాజకీయ నాయకుడుగా ఒక ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుని తీసుకుని వచ్చాడు. అతను రాజకీయ వైవిధ్యం గమనించండి. ప్రజల్లోంచి ఆవిష్కరించబడుతున్న నాయకుడు అవుతాడని అతి చిన్న వయసులో గ్రహించిన వ్యక్తి అతను. ఇంచి సర్వే ఇప్పుడు చేస్తున్నాడు అంటున్నారు సార్. సర్వే మీద అప్రాన్షన్స్ వస్తున్నారు. ప్రతి ఇంచు మీద పొట్టున్న వ్యక్తి, ప్రతి ఇంచుకి ఏం కావాలో తెలిసిన వ్యక్తి, ప్రతి ప్రజకి ఏం కావాలో తెలిసిన వ్యక్తి అతను. అంతే కదా, ఒక్కొక్క అవసరం ఉంటుంది. మీరు మళ్ళీ చెప్తున్నాను, పాదయాత్రలు తండ్రి కొడుకుల రాజకీయ ప్రస్థానాలు గమనించుకోండి. రాజశేఖర రెడ్డి ప్రజల నుంచి ఆవిష్కరించబడిన నాయకుడు. అన్నాళ్ళు ఆయన ప్రస్థానంలో ఈ దిక్కుమాల దగులుబాజీ కాంగ్రెస్ రాజకీయాలకు బలైపోయిన వ్యక్తి అతను. ఓ పిసిసి అధ్యక్షుడిగా సిఎల్పి అధ్యక్షుడిగా చేయలేపాడు. ఓ పాదయాత్ర తర్వాత ఆయన ఆవిష్కరించుకున్న దాంట్లో కాంగ్రెస్ గడగడలాడింది. ఇది రాజశేఖర రెడ్డి ప్రస్థానం. అదే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాంతీయ యోధుడు, ప్రాంత పరిరక్షణ కోసం పార్టీ స్థాపించుకుని వచ్చిన తర్వాత అతనిలో ఒక డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ లో నా అన్న పదానికి బదులు మన అన్న పదం ఆడైంది. నాకు మీరందరూ ఉన్నప్పుడు నేను మీలో ఎందుకు ఒకటి కాదన్నదే వాళ్ళ రాజకీయ నేపథ్యం జగన్మోహన్ రెడ్డిది. నా అన్నలు, నా అక్కలు, నా తమ్ముళ్ళు అన్న దగ్గర వాళ్ళ ఇంట్లో కూడా ఒకటైతేనే కదా నాన్న పదానికి మన అన్న పదం యాడ్ అవుతుంది. ప్రజలు అడిగితే మా మనిషి అంటారు. ప్రతి ప్రజ మా మనిషి అనుకునే ఔదార్యం ఎప్పుడు వస్తుంది? ప్రజల నాయకుల్లో ప్రజల్లో ఉన్నప్పుడు. 5 ఏళ్ళు ఇంట్లో ఉండి మంగళగిరి ఆ పార్టీ ఆఫీసులో కూర్చుని ప్రజలకు ఏం కావాలో అనా పైసలతో ఇచ్చినోడు మొగాడు జగన్మోహన్ రెడ్డి. ఎగ్గేసుకుని పొగేసుకుని అంటే కానవాయలు ఉప్మా డబ్బాలు కట్టుకుని వెళ్ళిపోయి ఏం చేశారు బాబు అంటే అబ్బ జబ్బ. ఇది చంద్రబాబు నాయుడు ప్రస్థానం. బయటికి రాకుండానే ఎంత చేశాడు, బయటకు వస్తే ఏమి చేయలేడు దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు. రోజు ప్రజల కాలం తిరిగితే ఏమవుదనేది లోపల కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నారని కదా. పబ్జీ కాదురా బాబు, మీతో ఆడుతుండ్రు కబడ్డీ. చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఏమైనా రివ్యూ చేస్తుందా మరి ఏం చూడాలి. కోటి మందికి పొట్టగొట్టినట్టు, కోటి మంది నోటి దగ్గర కూడు తీసేసినట్టు, కోటి మంది అసంతృప్తికి కారణమైనట్టు. సో రాజకీయ ప్రయోజనాల కోసం అది అవడం అనేది అన్ఫార్చునేట్. సార్ నిజంగానే సిస్టమ్ అట్లుంది కాబట్టి మేము అంటే వేరే, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం చేయడం అనేది అన్ఫార్చునేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది వాళ్ళ రియల్ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HTV.